ఏం చేస్తున్నాడు? ఏంటి ప్రభా, చిన్నప్పటి నుంచి ఏమేం క్లీన్ చేసావో లిస్ట్ చేసి పెట్టుకుంటున్నావా? నీకు ఈ మధ్య ఎటకారం బాగా ఎక్కువైంది. నేను ఇంకా సీరియస్ గా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంటే క్లీనింగ్ లిస్ట్ రాస్తున్నా అంటావా? ఏంటి నువ్వు చూస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్సా? అయితే నా స్టేట్మెంట్ కూడా కొంచెం చెక్ చేసి పెట్టవా? ఏంటి స్టేట్మెంట్ చెక్ అంటున్నావు? ప్రభా బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటున్నానంటే నాది కూడా చేయమంటున్నావు. అయితే పనిలో పనిగా నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడవా? ట్యాక్స్ సబ్మిట్ చేయాలి. నేను ఎలా కనిపిస్తాను మీకు? నాకు ఇదే పనా ఏంటి? ఎలాగో నీది మీ చుట్టాలది చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే మాది చూడటానికి ఏంటి? చుట్టాలవా? ఇవన్నీ నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్. ఒక్క బ్యాంక్ కి ఎన్ని స్టేట్మెంట్సా? ఇవన్నీ ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఎవరు చెప్పారు? యాక్సిస్ బ్యాంకు, బీడీఓ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకు, అర్బన్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, కోఆపరేట్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు. నిజంగా ఈ అన్ని బ్యాంక్స్ లో నీకు అకౌంట్ ఉందా? నువ్వు అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సరిగ్గా చేయవు, నీకెందుకు ఇన్ని బ్యాంక్ లో అకౌంట్స్? ఎప్పుడు ఏ బ్యాంక్ మూసేస్తారో తెలియదు కదా, అప్పటికప్పుడు ఇంకో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ అన్నిట్లో అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టేశా. ఏమైంది? నాది కాదు, నా దాంట్లో పడింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాది కాని 100 రూపాయలు నా అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి. అయితే దానికి ఆనందపడాలి గాని ఇలా అరవడం దేనికి? నాది కాని 100 నేను ఎలా తీసుకోను? పోనీ ఎవరైనా వస్తే వాళ్ళకి వెనక్కిచ్చే, అందులో ప్రాబ్లం ఏముంది? అకౌంట్ లో డబ్బులు పడ్డాయని ఉంది కానీ ఇది ఏ బ్యాంక్ అనేది తెలియట్లేదు. స్టేట్మెంట్ ఏమో చిరిగిపోయింది. ఇందులో డిపాజిట్ ఉంది కానీ ఎవరు వేస్తారనేది లేదు. వాళ్ళని వెతికి వాళ్ళకి 100 ఇచ్చేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఎవరై ఉంటారు? నా అకౌంట్ లో 100 డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఎందుకు వేసుంటారు? 100 వేసిండ్రని బాధపడుతున్నట్లే 100 వేసిండ్రని బాధపడుతున్నట్టుంది. 100 వేస్తేనే ఇలా గొంతు చెంచుకుంటూ ఉంటే ఇంకా 100 కన్నా ఎక్కువేసుంటే ఈ పాటికి పోయి ఉండేవాడు. కమలి, నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే సొల్యూషన్ చెప్పకుండా మీలో మీరే సొల్లేసుకుంటున్నారేంటి? నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, దాని గురించి చెప్తున్నా. ఏంటది? ఆ 100 నాకు ఇచ్చి నువ్వు ఆ 100 గురించి మర్చిపోయి హాయిగా తడుగుంటేసుకుని వండుకో. నో, రాములమ్మకి ఇవ్వడం ఇష్టం లేకపోతే నాకివ్వు. ఏంటి నాకిచ్చేది? ఆ 100 తీసుకోవడానికి మేము లేవా ఏంటి? ఏమే? నో, అది మీకు ఎవ్వరికి దక్కడానికి నేను ఒప్పుకోను. ఆ 100 వేసినోడికి తిరిగి ఆ 100 దక్కే వరకు నేను నిద్రపోనని చెప్పానుగా. పోకు, నువ్వు నిద్రపోకపోతే మాకేంటి నష్టం? మిమ్మల్ని ఎవరిని కూడా నిద్రపోనివ్వను. ఈ పిచ్చి పర్ఫెక్షన్ తో మనకి పిచ్చి పట్టించేలా ఉన్నాడు. గ్రామ దేవత గంగాలమ్మకి పూజ చేసి తాయెత్తు గడితే గాని మీ అన్నకి పిచ్చి తగ్గదేమో. దానికి ఎంత అవుతుంది? 100. దానికి 100ఏనా? మన నోట్లో నుంచి 100 అన్న మాట విన్నాడంటే మనకి దుమ్ము దులిపేస్తాడు. అవునవును, ఆల్రెడీ 2 రోజుల నుండి నిద్రపోనివ్వకుండా స్టేట్మెంట్స్ మొత్తం వెతికిస్తున్నాడు. మేమంతా ఇన్ని కష్టాలు పడుతుంటే ఏడికి పోయినా? నా బ్యాంక్ అకౌంట్ లో కూడా అలా ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేశారేమో అని చూసుకోవడానికి వెళ్ళాను. మాకు చెప్పుంటే మా బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చేవాళ్ళం కదా. మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? అవును, ఇంతకీ నీ అకౌంట్ లో ఎవరైనా డబ్బులు వేసారా? లేదు, నా అకౌంట్ లో ఎవరైనా డబ్బులు వేశారేమో అని తెలుసుకోవడానికి వెళ్తే తెలిసింది
నాకు ఏ బ్యాంక్ లో అకౌంటే లేదని. అకౌంట్ లేకుండా డబ్బులు వేసారో లేదో అని చెక్ చేసుకోవడానికి బ్యాంక్ వెళ్ళాడా? ప్రభాతో పాటు ఈడికి కూడా తాయెత్తు కట్టించాలి. పట్టుకో. రథం తోలేవాడికి కళ్ళలు ఇచ్చినట్టు మా చేతికి దారాలు ఇస్తున్నావేంటి? ఇవి మామూలు దారాలు కాదు, అవి మామూలు స్టిక్కీ నోట్స్ కాదు. మరేంటి? ఈ 4 డిఫరెంట్ బ్యాంక్స్, ఈ దారాలన్నీ ఈ బ్యాంక్స్ తో ఉన్న లింక్స్. వీటి ద్వారా నా అకౌంట్ లోకి 100 ఎలా వచ్చిందో తెలుసుకుంటాను. పిచ్చి పీక్స్కెళ్ళడం అంటే ఇదేనేమో. క్లీనింగ్ మీద వచ్చిన ఒక సినిమాలో హీరో తన చీపుర్ని ఇలాంటి స్ట్రాటజీని వాడే కనిపెడతాడు. ఈ దారాలేందో గుళ్ళో జట్టుకు కడితే పుణ్యం వస్తది. ఈ దారాలతో నేతనేస్తే మంచి ఫ్రాక్ వస్తుంది. ఈ దారాన్ని కలిపి కడితే ఉరితాడు కూడా వచ్చేది. నేను లింక్స్ వెతుకుతుంటే మీరు లైక్ చేయకుండా కామెంట్స్ చేయడం ఏం బాలేదు. బ్యాంక్ వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ వేసి ఉంటారులే. ఊరికే ప్రతిదానికి ఓతగా ఫీల్ అయిపోతావు. నావన్నీ 0 బ్యాలెన్స్ అకౌంట్స్. దాంట్లో ఎవడైనా ఇంట్రెస్ట్ చేస్తాడా? రైతుల రుణమాఫీలో నీకు వెనక్కొచ్చిన డబ్బులేమో. నేను రైతునా? కాదు కదా. ఎక్స్ట్రా డబ్బులు కడితేను ఏ క్యాన్సిలేషన్ వల్ల వెనక్కొచ్చిన డబ్బులై ఉంటాయి. వైశాఖ్ చెప్పింది కరెక్టే. ఏంటి కరెక్ట్? నేను ఎప్పుడైనా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశానా? ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఎవరైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో టెస్ట్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. అలా టెస్ట్ చేయాలంటే పుణ్యం కోసమో ఏ తిరుపతి దేవస్థానానికో షిరిడి సాయిబాబా ట్రస్ట్ కో చేస్తాడు గానీ నాకెందుకు చేస్తాడు? కరెక్టే. తొక్కలో 100 కోసం ఇంత వరి అవసరమా? ఆఫ్టర్ ఆల్ 100 కోసం పనులు మనసు ఏంటిది? ఆపవే 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 ఆపవే. ఏమన్నావు? తొక్కలో 100? 100ని 100లా చూస్తే 100, అదే 100ని రూపాయల్లో చూస్తే 100, అలాంటి 100ని పైసల్లో చూస్తే 100 × 100 10,000, 10,000 పైసలు. అర్థమైందా? అలాంటి 100ని ఆఫ్టర్ ఆల్ 100 అంటావా? బ్లడీ ఫూల్, 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 బ్లడీ ఫూల్. ఆఫ్టర్ ఆల్ 100 అన్నావు కదా? ఆఫ్టర్ ఆల్ 100కి ఏమొస్తాయో తెలుసా? ఆకలేసిన వాడికి అన్నం వస్తుంది, దాహం వేసిన వాడికి థమ్సప్ వస్తుంది, కోపం వచ్చిన వాడికి క్వార్టర్ వస్తుంది, చిందేలనుకున్న వాడికి చిరంజీవి సినిమా టికెట్ వస్తుంది. అగ్ని అగ్ని అగ్ని. ప్రభా, నిన్న నువ్వు చెప్పినది విననంత వరకు ఇన్నాళ్ళు 100కి అగ్గి పెట్టి అగరొత్తులే వస్తాయనుకున్నాను. కాజల్ ఐలైనరే వస్తాయనుకున్నాను. డ్రాయింగ్ షీట్స్ కలర్ పెన్సిల్సే వస్తాయనుకున్నాను. సార్, స్టేట్ బడ్జెట్ లో లేని ఇన్ని ఐటమ్స్ వస్తాయని ఇప్పుడే తెలుసుకున్నాను బాస్. ఇప్పటికైనా నా బాధని అర్థం చేసుకున్నారు. చెప్పండి బాస్, మీరు చేసి ఆపరేషన్ 100కి మేమేం చేయాలో చెప్పండి. ఈడేంటి మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు? మనకన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ 100 సొంతదారుణ్ణి వెతికి తెస్తే చాలు. అలా తెచ్చిన వాళ్ళకి 10,000. ఈ క్షణం నుండి తెనాలి చెప్పినట్టు ఆపరేషన్ 100 పనిలోనే ఉందాం. ఆపరేషన్ 100లా లేదు, నా 100లా ఉంది. సార్, ఏంటి తినాలి? మీరిస్తానన్న ఆ 10,000
రూపాయలా లేక పైసలా? తెనాలి! అందరూ వచ్చేసారు కదా? వచ్చేసానులే గాని ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంది? ఏముంది, తలా ఒక బ్యాంకుకి వెళ్ళి ప్రభా డీటెయిల్స్ చెప్పి అడగడమే. ఏ డీటెయిల్స్ చెప్పి అడుగుతావు? పుట్టుమచ్చలు, హైట్, వెయిట్ అలాంటివా? అకౌంట్ లేకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి వెళ్ళాడు మాటలు పట్టించుకోకలే గాని ముందు నువ్వు చెప్పు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి ఇంపార్టెంట్ పాన్ కార్డ్. ప్రభా పాన్ డీటెయిల్స్ తీసుకొని ట్రై చేద్దాం. ఎన్ని బ్యాంక్స్ కని వెళ్తారు? నాకు అకౌంట్ లేకపోవచ్చు, కానీ సిటీలో ఉన్న అన్ని బ్యాంక్స్ తిరిగినోండి. ఆ అనుభవంతో చెప్తున్నాను, దబ్బైపోతారు. తింగరోడైనా తెనాలి కరెక్టే చెప్పిండు. ఒక ఐడియా, ప్రభా దగ్గర ఉన్న స్టేట్మెంట్ ఏ బ్యాంక్ తో కలిపెడితే ఆ బ్యాంక్ వెళ్ళి కనుక్కోవచ్చు. ఆ స్టేట్మెంట్ మీద ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయిగా. తినాలి, ఆ డీటెయిల్స్ చిరిగిపోయాయి కాబట్టే కదరా మనకింత బాధ. ఆ స్టేట్మెంట్ ఎక్కడా? ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఒరే మెంటల్, బ్యాంక్ పేరు చెప్పమంటే బ్లడ్ బ్యాంక్ అంటావేంట్రా? నన్ను పూర్తిగా చెప్పనివ్వరా? ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ధనలక్ష్మి బ్యాంక్ లో స్టేట్మెంట్ ఇలాగే ఉండడం నేను చూసా. అరే ష్యూర్? సిటీలో ఈ బ్యాంక్ కి 4 బ్రాంచ్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్క బ్రాంచ్ కి వెళ్దాం. ఒరే తెనాలి, నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా తేడా వచ్చిందనుకో కోసి కారం పెడతావు అంతే కదా? కాదు, కోసి పాన అవ్వలే. నాకు అంతే, నా పరిస్థితి అంతే. కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వనన్నారు. డబ్బులు డిపాజిట్ అయిన రోజున బ్యాంక్ వచ్చిన కస్టమర్స్ వి సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఇవ్వమన్నారు. లంచం ఇస్తానంటే పోలీసుని పిలుస్తానని చీవాట్లు పెట్టారు. మీకైతే పోలీసుని పిలిపిస్తారని చాలా గౌరవంగా చెప్పారు. నన్నైతే డైరెక్ట్ గా పోలీసులతోనే కొట్టించారు. ఏంది? డీటెయిల్స్ అడిగినందుకే కొట్టిస్తారా? పద నేను వచ్చి మాట్లాడతాను. ఆల్రెడీ నాకు జరిగింది చాలు, దాన్ని ఇంకా చింపి చాట చేయకు ప్లీజ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఆ 10,000 మీద ఆశ వదులుకుందాం. ఎంతవరకు వచ్చింది మీ ప్రయత్నం? అది ఆపేసే వరకు. మరేం చేయం? ఉన్న ఆప్షన్స్ అన్ని ట్రై చేసాం. తొక్కలు నువ్వు ఇచ్చే 10,000 కన్నా మేం పడే కష్టమే ఎక్కువగా ఉంది. అయితే ఆ 10కి ఇంకో 10 యాడ్ చేసి 20,000 ఇస్తాను. నాకు దొరికే మానసిక ప్రశాంతత ముందు ఈ డబ్బు లెక్క కాదు. 20,000? ఏంటిది? 100 రూపాయలకి 20,000 వేస్ట్ చేయడం విడ్డూరం కాకపోతే? నిజంగా అతను ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే ఇంతకు తెగిస్తాను. ఊరుకోవే, నీలాంటోళ్ళు ఇలా సపోర్ట్ చేయడం వల్లే ఇలా తయారయ్యాడు. మనం నలుగురం విడివిడిగా వెళ్ళడం వల్ల పర్వాలేదు. ఈసారి కలిసికట్టుగా యూనిటీగా పనిచేద్దాం. నలుగురం కలిసి ఆ బ్యాంక్ ముందు ఆమరణ దీక్ష గట్ల ప్లాన్ చేస్తావా ఏంటి? అద్భుతమైన ప్లాన్ ఉండగా ఆకలితో చవాలని ఎందుకు ప్లాన్ చేస్తాను? ఏంటది? మనమే ఎవడో కండి తీసుకొచ్చి వాడి నోటితోనే నేనే ఆ 100 పొరపాటున అకౌంట్ లో వేశానని చెప్పిస్తా. ఐడియా బాగుంది. బుర్ర లేని పనికి ఫస్ట్ టైం నీ బుర్ర వాడుతున్నావరా తెనాలి. నాకు ప్రభాని చీట్ చేయడం నచ్చట్లేదు. గట్లని అలాగే వదిలేస్తే పాపం ప్రభ రోజు రోజుకి ఆ 100 వల్ల పిచ్చి పట్టి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు. అది నచ్చుతుందా? నాకైతే ప్లాన్ ఓకే. వైషు, అందరికీ ఓకే. బెట్ చేయకుండా నువ్వు కూడా ఒప్పుకో. ఒక్కసారి ఆలోచించండి. ప్రభాని చీట్ చేయడం అంటే అంత సులువు కాదు. పైగా తనకు తెలిస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడు. నువ్వు ఫికర్ చేయకు, నేను చూసుకుంటాను కదా. ప్రభా, కమలి, ఎవరైతేను? ఇతనే నీ అకౌంట్ లో డబ్బులు వేసింది. ఎందుకేసావు? 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 నాకు తెలియదు. నీ అకౌంట్ లో పొరపాటున డబ్బులు వేసింది ఇతనేనని తెలిసిందిగా. ఆ 100 ఇస్తే తను వెళ్ళిపోతాడు. ఇతనితో 2 నిమిషాలు నేను మాట్లాడాలి. 20,000 ఇస్తున్నాను కదా. ఏ రోజు వేశారు? తెలీదు. ఏటీఎంలో వేశారా? తెలీదు. ఏ బ్యాంక్ లో? ఏ బ్రాంచ్ లో? తెలీదు. చెప్పు. తెలీదు. అడుగుతుంది నిన్నే, చెప్పు. తెలీదు.
నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నాకు తెలియదండి. ఏం తెలియకుండా నా అకౌంట్లో డబ్బులు ఎలా వేసావురా? ప్లీజ్. అక్టోబర్ 2న డబ్బులు వేసావు కదూ? మధ్యాహ్నం 1 గంటకు డబ్బులు వేసావు కదూ? ఫిలిం నగర్ బ్రాంచ్ లో వేసావు కదూ? హాలిడే రోజు డబ్బులు వేశాడంట. అక్టోబర్ 2 గాంధీ జయంతి. డూ యు నో దట్? ప్రభా, వీడు పొరపాటున వాడి అకౌంట్ రాయబోయి లాస్ట్ డిజిట్ లో నెంబర్ మారిపోయి ఆ 100 రూపాయలు నా అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి. అంతేనా? పర్ఫెక్ట్ ప్రభా, పర్ఫెక్ట్. పట్టేసావ్. ఏరా, నీకు ఆధార్ కార్డు గాని, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి గాని, నీ పేరు మీద కరెంట్ బిల్ గాని, గ్యాస్ బిల్ గాని, ల్యాండ్ లైన్ ఫోన్ బిల్ గాని ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి లేకుండా ఎవరా నీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది? పోరా. పోరా. 20,000 కోసం నన్ను మోసం చేయాలని చూసిన దానికంటే పర్ఫెక్ట్ గా బుడి కొట్టించలేకపోయారన్న బాధ ఎక్కువగా ఉంది. వద్దు వద్దు, చెప్పదు చెప్పదు, అవద్దరాకొద్దు అవద్దరాకొద్దు, వద్దు వద్దు. ఏదైనా దయ్యం కలకంటున్నాడా? కళ్ళు ఆ 100కి ప్రాణం వచ్చి మనోడిని చంపడానికి వెంటపడి ఉంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ 100 టార్చర్ మొదలయ్యి 100 గంటలైంది. ఆ మాత్రం తెలీదా? జడ్జి గారు, నేను ఆ 100 కొట్టేలేదు. ఆ 100 నా అకౌంట్లోకి వచ్చింది. నేను నిరపరాధిని. నా గురి శిక్ష వేయద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బతికి ఉన్నానా? నువ్వు బతికే ఉన్నావు. నీ అరుపులతో మమ్మల్ని చంపుతున్నావు. ఏంటా మాటలు? పాపం తను ఎంత సఫర్ అవుతున్నాడో. అమ్మా మదర్ తెరిసా, అర్ధరాత్రి నీ అనుబంధాలు సీరియల్ ఆపుతావా? ప్రభా, నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావనుకో పక్కింటోళ్ళు పని కట్టుకుని వచ్చి మరి నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తాను. నన్ను అర్థం చేసుకోవాల్సిన మీరే ఇలా మాట్లాడితేలా నాకు ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది. నీకు నరకం కనిపిస్తుందో లేదో కానీ మాకు మాత్రం నరకం చూపిస్తున్నావు. ఏదో ఒక చేసి ఈ 100ని నా నుంచి వదిలించండి. ఒక పని చెయ్యి, ఆ 100 గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను. తను అలా పారేయకూడదు. నాకివ్వండి సార్, ఫోన్ రీఛార్జ్ చెప్పించుకుంటాను. దాన్ని అలా ఖర్చు పెట్టకూడదు. నాకివ్వు. గుళ్ళో దేవుడికి దక్షిణగానో, గుడి బయట ముష్టోళ్ళకి దానం కింద వేసేస్తా. అలా చేస్తే పుణ్యం రూపంలో మిగిలిపోతుంది. పోనీ ఫ్రెండ్స్ కి పార్టీ. వైషు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? 100తో పార్టీ ఏంటి? అసలు 100తో ఏమొస్తుంది? ప్రభా వద్దు, దయచేసి ఇప్పుడు 100కి ఏమొస్తుందో అని లిస్ట్ చెప్పకు. అసలే నిద్ర లేకుండా ఉన్నావు. నిద్ర పట్టకుండానే పోతాం. వీడి ఓవర్ యాక్షన్. 100 రూపాయలకి మర్డర్ చేసేవాడు ఏమైనా దొరికితే బాగుండు. ఏం చేసేదాన్ని? నా తర్వాత నా కాఫీ షాప్ ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఏంది ప్రభా, ఏందా మాటలు? నాకు తెలుస్తుంది నాకు టైం దగ్గర పడిందని. లాయర్ని ఏమైనా పిలిపించినా? ఈ టైంలో కావాల్సింది డాక్టర్ కదా. ప్రభా పరిస్థితి చూస్తుంటే హోప్ కనపడడం లేదు. డాక్టర్ వచ్చినా చేసేదేముంది? అందుకే లాయర్ని పిలిపిస్తే వీల్నామా అయినా రాయించుకోవచ్చు కదా అని. నువ్వు బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు. కాదు, నీ 100తో వెక్స్ అయిపోయి ఉన్నాను. ఏం చేయను? ఆ 100 నన్ను 100 రకాలుగా
క్షణ మానసికంగా హింసిస్తూ ప్రాణాలు తీస్తుంటే బతకడం కన్నా చావడం నయమనిపిస్తుంది. తాడు, కత్తి, రైలు, విషం. ఏంటవి? చావడనుకోండి ఆప్షన్స్. తాడు కత్తి వాడలేను. ఏం పాపం? ఆ 100తో అవి కొంటే వాటి రూపంలో ఆ 100 మిగిలిపోతుంది కాబట్టి. విషం, రైలు ఉన్నాయిగా. విషానికి విరుగుడుంటుంది. రైళ్లకు ఎదురెళ్ళేంత ఓపిక నాకు లేదు. 100 కోసం 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారా ఎవరైనా? మనకు ఆ 100 ఎవరేసారో తెలుసుకోవడానికి ఇంకో హోప్ ఉంది. ఇప్పుడే 10,000 కట్టి టీవీలో ఆడిచ్చాం. ఏంటి ఆ 100 ఎవరేసారో వచ్చి కనుక్కోండి బాబు అనా? అంతేకాదు, ఇంకో 10,000 పెట్టి ఓ మంత్రసానిని కలిశాము. అంజనం వేసి ఆ 100 ఎవరేసారో చెప్పమని. ఏం చెప్పింది ఆ మంత్రసాని? రాత్రి నీ కళ్ళకొచ్చి చెప్తానని చెప్పింది. డౌటే లేదు. రేపు మాకు 100 పిచ్చోళ్ళని మీ మీద సినిమా కూడా తీస్తారు. నువ్వు వస్తున్నావా? ఏమైంది? మంత్రసాని కళ్ళోకొచ్చి ఆ 100 గాల్లో కలిసిపోయాడని చెప్పింది. దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఈ 100 రూపాయల భారాన్ని జీవితాంతం నేనే మోస్తూ బతకాలి. గాల్లో కలిసిపోయినోడితో పాటే అది కూడా గాల్లో కలిసిపోయింది. అంతేనంటావా? మీరెవరు టీవీ చూడలేదా? అందరూ ఏం చూపిస్తున్నారు? తనది కాని 100 వదిలించుకోవడానికి 10,000 ఖర్చు పెట్టిన ప్రభాకి ఆదర్శ సిటిజన్ అవార్డ్ 30,000 గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అవునా? ఆ 100 వల్ల వచ్చిన అవార్డు మనీని ఇప్పుడు నేను ఎలా వదిలించుకోవాలి?